వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కార్యాలయంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లైబ్రరీ కార్యదర్శి ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రిస్వామి కురుమ సంస్థాన్ నారాయణపురంలోని అన్నపూర్ణేశ్వరి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శంకరానంద స్వామిని మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆ తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో స్వచ్ఛందంగా ఆలోచన చేసి మద్యానికి డబ్బులకు ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా సామాజిక స్పృహతో ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఓటర్ చైతన్యం కోసం వీలైతే ఓటరు చైతన్య యాత్రలు ప్రారంభిస్తామని ప్రజలందరినీ చైతన్యం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న విధంగా వారిచ్చిన ఓటుని ఆయుధంగా మలుచుకొని బడుగు బలహీన వర్గాలని రాజ్యాధికారంలో భాగంగా రాజులయ్యే విధంగా ఓటు హక్కు వేయాలి, కానీ ఓట్లు అమ్ముకొని బానిసలు కావద్దని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అడ్వకేట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది నరిస్వామి కుర్మని తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నారాయణపురం నాయకులు కార్యకర్తలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ ఉప్పలపల్లి బాలకృష్ణ, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నియోజకవర్గ నాయకులు రాములు, నారాయణపురం మండల నాయకులు రుద్రాక్ష వెంకటేష్, రాములు యాదవ్, అంజయ్య, వర్ధన్, లింగయ్య యాదవ్ సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి హైకోర్టు న్యాయవాదిగా మీడియా మిత్రులకు తెలియజేయనిది ఏమనగా, రాబోయేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకొని బడుగు బలహీన వర్గాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా జరిగినటువంటి అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఎలక్షన్లో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ నుంచి వెళ్ళి గ్రంథాలయ కార్యదర్శిగా ఎన్నిక కావడం సందర్భంగా స్థానిక మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో ఉన్నటువంటి శంకరానంద స్వామి ఆశ్రమంలో అన్నపూర్ణేశ్వరి ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా శంకరానంద స్వామి గారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, అందులో సందర్భంగా ఈ యొక్క తెలంగాణ సామాజిక చైతన్య వేదిక సంబంధించినటువంటి సంస్థాన్ నారాయణపురం నాయకులు, అదేవిధంగా రాష్ట్ర నాయకులంతా శాల్వలతో సన్మానం చేయడం, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా ఈ యొక్క మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, రాబోయేటటువంటి ఎన్నికలే కావచ్చు, సాధారణ ఎన్నికలే కావచ్చు, స్థానిక ఎన్నికలే కావచ్చు, ఎక్కడైనప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా చైతన్యమై మీ యొక్క ఓటుని చైతన్యవంతమైనటువంటి ప్రజలకు సేవ చేసేటటువంటి వ్యక్తులను ఎన్నుకొని వారికి ఓటేసి గెలిపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఈ యొక్క భారతదేశ ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా రాజ్యాంగం కల్పించినటువంటి, భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి మన యొక్క ఓటు అనే ఆయుధాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించినటువంటి ఈ ఆయుధాన్ని మనం ఉపయోగించుకొని ఆనాడే చెప్పారు, మన బడుగు బలహీన వర్గాలంతా మీ యొక్క ఓటుని అమ్ముకొని బానిసలవుతారో, లేకపోతే మీ ఓటు మీరే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు వేసుకొని రాజ్యులై రాజ్యాన్ని ఏలుతారో మీరే నిర్ణయించుకోవాలని మన యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహాపురుషుడు తెలియజేశాడు. కాబట్టి నేటి యువత, మేధావులు, విద్యావంతులు, స్థానికంగా ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచన చేయాలి. ఏంటంటే ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిది. దీనితో ఎన్నో ప్రాణాలను తీయవచ్చు, ఎంతో భౌతికమైనటువంటి సామాన్య వ్యక్తిని కూడా మనం చట్టసభల్లో నిలబెట్టవచ్చు. కానీ ఈనాడు చాలామంది చైతన్యవంతమైనటువంటి చదువుకున్న, విద్య ఉన్న, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది మీ యొక్క ఓటుని డబ్బులకు అమ్ముకోవడం, లేకపోతే మందు బాటిల్ ఇచ్చిండా అతనికి వేయడం, లేకపోతే ఏమైనా దావతులు ఇచ్చిండా, స్థానికంగా అప్పటికి క్షణిక ఆవేశంగా మనకేమైనా ఉపశమనం కల్పించే కోసం ఏమైనా డబ్బులు ఇచ్చిండని ఆలోచన చేస్తున్నారు తప్ప భావి భారత పౌరులుగా
మన యొక్క పిల్లల భవిష్యత్తుని, రాబోయే తరాల యొక్క భవిష్యత్తుని కాపాడాలంటే ఒక ఉన్నతమైన చదువుకున్నటువంటి న్యాయ వ్యవస్థనే కావచ్చు, విద్యా వ్యవస్థనే కావచ్చు, డాక్టరేట్ కావచ్చు, లేకపోతే సమాజం మీద అవగాహన ఉండి సామాజిక సేవలు చేయాలనే దృక్పథం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మనం చైతన్యవంతులమై ఒక ఓటు చైతన్యం తీసుకొచ్చే విధంగా వీలైతే మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నుంచి ఒక ఓటు చైతన్య యాత్రను తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని, అందుకోసం రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా, ఒక విద్యావంతులైన యువకులు, మేధావులంతా ఆలోచన చేసి ఒక ఓటు చైతన్యం ఒక ప్రభంజనంలాగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని, ఎవరికి వారు చాప కింద నీరులాగా పనిచేసి పైసలకు మద్యానికి బానిసలు కాకుండా సామాన్యులకు, చదువుకున్న వాళ్ళని చట్టసభలో దిశ విధంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దానికోసం మీరందరూ కూడా కంకణబద్దులై పనిచేయాలని మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర నాయకులకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు, మేధావర్గానికి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక చైతన్యం వచ్చి ఆనాడు అంబేద్కర్ కలలుగా అన్నటువంటి సువిశాలమైన భారతదేశంలో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి చట్టసభల్లో ఉండాలంటే, అదేవిధంగా ఒక బడుగు బలహీనకు సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యే కావాలన్నా, అదేవిధంగా ఒక ఎంపీ అయి పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా ఈ ఓటు హక్కే ప్రధానం. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులని, వ్యక్తిత్వం ఉన్నటువంటి, సామాజిక స్పృహ ఉన్నటువంటి, రౌడీజం లేనటువంటి, లేకపోతే దోపిడీ వ్యవస్థ లేనటువంటి, పెత్తానదారు వ్యవస్థ లేనటువంటి వ్యక్తులను ఎన్నుకొని ప్రజాస్వామ్యంలో సంచలనమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలకు, ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, విలేకరులకు, సామాజిక కార్యకర్తలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై.